ప్రతినిధి సిద్ధార్థ్ ఉన్నారు. సిద్ధార్థ్ తో మాట్లాడదాం. సిద్ధార్థ్, ఇప్పటికైతే ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కూడా కాంగ్రెస్ దే విజయం అని చెప్తున్నాయి. సో అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ సైలెంట్ ఓటింగ్ తో ఖచ్చితంగా గెలుస్తామని చెప్తోంది. అంటే పైకి కాంగ్రెస్ పార్టీలో ఒక ధైర్యం కనిపిస్తున్నప్పటికీ కూడా సో కౌంటింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కొద్దిసేపటి పార్టీ నేతలకు చెప్పారు. సో కాంగ్రెస్ పార్టీ రేపటి కౌంటింగ్ విషయంలో ఎట్లాంటి జాగ్రత్తతో ఉంది? సో కౌంటింగ్ పట్ల కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? థ్యాంక్ యూ నవీన్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపైన కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా ధీమాగా ఉన్నారు. ఇచ్చినటువంటి సర్వే రిపోర్టులన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయి. దాదాపు ఒక 20,000కు తగ్గకుండా మెజార్టీ సాధిస్తామని చెప్తా ఉన్నారు. కానీ రేపు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాసేపటి క్రితమే కాంగ్రెస్ నేతలందరికీ కాల్ చేసి మరీ చెప్పారు. ఎందుకంటే మొన్న పోలింగ్ డే రోజు జరిగినటువంటి విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రేపు కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు మొన్న పోలింగ్ డే రోజు ఎంత రచ్చరచ్చ చేశారో రేపు కూడా అదేవిధంగా బిహేవ్ చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలింగ్ ఏజెంట్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. 1-2 సార్లు అంటే గతంలో మునుగోడులో కానీ మిగతా ఉప ఎన్నికలను కానీ దృష్టిలో పెట్టుకొని పోలింగ్ చాలా మైన్యూట్గానే మార్జిన్ ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో 1-4 సార్లు కౌంట్ చేయమని బీఆర్ఎస్ నేతలు ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు బయట కూడా ప్రెజర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటినీ సంయమనంతో ఎదుర్కోవాలనే విషయాన్ని మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక ఎన్నికలకు సంబంధించి లాస్ట్ వారం చాలా అగ్రెసివ్గా కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేసింది. ముఖ్యంగా పోలింగ్ డే రోజు వాళ్ళు చేసినటువంటి పోల్ మేనేజ్మెంట్ కానీ లేదంటే బూత్ లెవెల్లో ఒక్కొక్క నేతను అక్కడ ఇన్ఛార్జ్గా పెట్టారు. ఆ ఇన్ఛార్జీలు చాలా గొప్పగా పనిచేశారని నిన్న కూడా మహేష్ కుమార్ గౌడ్ చిట్ చాట్లో వివరించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బూత్ ఏజెంట్లు వాళ్ళు ఎవరెవరు ఎన్నికలకు వచ్చారు, ఎవరెవరు ఓటేశారు, ఇంకా ఎవరు వేయలేదని ఒక లిస్టును పెట్టుకొని మరి అప్పటి వరకు ఓటుకు రానటువంటి వాళ్ళను ఫోన్లు చేసి మరీ పిలిచినటువంటి సిచ్యువేషన్ నిన్న మొన్న పోలింగ్ డే రోజు జరిగింది. ఇక రేపు జరగనున్నటువంటి ఎలక్షన్ రిజల్ట్ రోజు ఖచ్చితంగా తమకు అనుకూలంగా జరుగుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కొద్దిగా ఇరిటేట్ చేస్తారు. దాంతోపాటు ఓడిపోతున్నారని వాళ్ళకు కన్ఫర్మేషన్ వస్తే మరింత ఇబ్బంది పెడతారు. ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద మొన్న పోలింగ్ డే రోజు కూడా అక్కడ గొడవలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే సిచ్యువేషన్ను రిపీట్ చేసే అవకాశం ఉంది. అందరూ ముఖ్యంగా కౌంటింగ్ ఏజెంట్లు జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు పదే అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లకు చెప్తా ఉన్నారు. ఇక రేపు గెలిచిన తర్వాత కూడా కొద్దిగా సంయమనం పాటించాలనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ మొన్ననే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి సునీత ఈ ఎన్నికలను మళ్ళీ రీకండక్ట్ చేయాలనే డిమాండ్ కూడా చేసింది. ఇక రేపు ఓడిపోయిన తర్వాత కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, సంయమనం పాటించాలనే విషయాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక రేపు రిజల్ట్ తమకు అనుకూలంగా వస్తుందని కాంగ్రెస్ పార్టీకి మరొక ఎమ్మెల్యే యాడ్ అవుతాడని చెప్తా ఉన్నాడు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇన్ని రోజుల నుంచి ఆయన ప్రభుత్వం మీద, ఆయన పనితీరు మీద, ఆయనపై వస్తున్నటువంటి విమర్శలకు రేపటి రిజల్ట్తోని ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే చివరి వారం రోజులు నేరుగా డివిజన్ నేతలకు, డివిజన్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు, అదేవిధంగా బూత్ స్థాయిలో ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకు ఫోన్ చేసి దిశానిర్దేశం చేశారు. మొత్తానికైతే గెలుపు పైన కాంగ్రెస్ నేతలు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఒక 20,000 మెజార్టీతోని కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ గెలుస్తున్నాడని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. ఇటు రేపు గొడవలు అయితే మాత్రం బీఆర్ఎస్ నేతలు ఖచ్చితంగా గొడవలు చేసే అవకాశం ఉంది. వాటిని పోలీసులు కానీ ఎన్నికల అధికారులు కానీ దానిపైన మానిటరింగ్ చేయాలని కూడా వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది.